మగాడివైతే మాతో పోరాడు. ఇది పాకిస్తాన్ తాలిబన్లు అక్కడి ఆర్మీ చీఫ్కు విసురుతున్న సవాల్. ఎస్, మీరు వింటుంది నిజమే. పాకిస్తాన్లో అంతర్యుద్ధం మొదలు కాబోతుందా అంటే అవునని అనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ అలాగే టీటీపీ మధ్య మరో యుద్ధం జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్కు టీటీడీ ఉగ్రవాద సంస్థ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను లేపేస్తామంటూ టీటీపీ ఉగ్రవాదులు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆర్మీ చీఫ్ను బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దమ్ముంటే డైరెక్ట్గా తమతో యుద్ధానికి రావాలంటూ పిలుపునిచ్చారు. తమతో యుద్ధానికి సైనికులను పంపొద్దంటూ సూచించారు. నేరుగా నువ్వే రావాలంటూ మునీర్కు వార్నింగ్ ఇచ్చారు. టీటీపీ బెదిరింపుపై తీవ్రంగా స్పందించారు మునీర్. తనకు వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాది కాజింపై సీరియస్ అయ్యారు. కాజింను పట్టిస్తే 10 కోట్ల రివార్డ్ అంటూ ఆర్మీ ప్రకటించింది. దీంతో టీటీపీ ఆర్మీ చర్యలతో మరింత ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పంజాబ్ ప్రావిన్స్లో టీటీపీ అల్లర్లు సృష్టించింది. మొన్నటి వరకు కూడా ఆఫ్ఘన్తో పాకిస్తాన్ యుద్ధం, అదే సమయంలో పాలస్తీనాపై అమెరికా చర్యలతో పాకిస్తాన్లో టీటీపీ ఆధ్వర్యంలో తీవ్రంగా అల్లర్లు చెలరేగాయి. మరొకసారి తాజాగా పాకిస్తాన్లోని తాలిబన్లు అక్కడి ఆర్మీ చీఫ్కు సవాల్ విసురుతున్నారు. డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నారు. మగాడివైతే మాతో పోరాడంటూ వీడియో రిలీజ్ చేశారు. ఈ నెల 8న దాడిలో 22 మంది సైనికులను చంపామంటూ ప్రకటించుకున్నారు. ఇక టీటీపీ దాడులతో పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ సైనికులను చనిపోయేందుకు పంపడం ఆపి ధైర్యం ఉంటే ఉన్నతాధికారులు యుద్ధ క్షేత్రంలోకి రావాలంటూ టీటీపీకి చెందిన ఓ కీలక కమాండర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని సవాల్ చేస్తూ తీవ్ర ఇరకాటంలో నెట్టేస్తూ కొన్ని వీడియోలు రిలీజ్ అయ్యాయి. పాక్ అధికారుల సమాచారం ప్రకారం వీడియోలో కనిపించిన వ్యక్తి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ సీనియర్ కమాండర్ కాజింగా గుర్తించారు. ఇక అతని మాటల ప్రకారం, అసీం మునీర్, నువ్వు నిజమైన మొగాడివైతే మాతో పోరాడు, తల్లి పాలు తాగిన వాడివైతే మాతో యుద్ధం చేయంటూ నేరుగా ఆర్మీ చీఫ్ను ఉద్దేశించి సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నెల 21న కమాండర్ కాజిం ఆచూకీ తెలిపిన వారికి ఏకంగా 10 కోట్ల పాకిస్తానీ రూపాయలు అంటే పీకేఆర్ను రివార్డును ప్రకటించింది. ఈ నెల 8న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కుర్రన్ జిల్లాలో పాక్ సైన్యంపై జరిపిన మెరుపు దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా టీటీపీ విడుదల చేసింది. ఈ దాడిలో 22 మంది సైనికులను హతమార్చామని, వారి ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది. అయితే ఈ ఘటనలో 11 మంది సైనికులు మాత్రమే మరణించారంటూ పాకిస్తాన్ సైన్యం మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘన్ భూభాగం నుంచి పనిచేస్తున్న టీటీపీ వంటి సాయుధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ ఒప్పందం నిలుస్తుందని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ కూడా ఆ దాడులు ఏమాత్రం తగ్గలేదు. ఇక పాకిస్తాన్ తాలిబన్ల దూకుడు ఇతర హింసాత్మక సంస్థలైన లష్కరే జాంగ్వీ, ఇస్లామిక్ స్టేట్, ఖొరాసన్ ప్రావిన్స్ వంటి వాటికి కూడా ధైర్యాన్ని ఇస్తోందని పాకిస్తాన్ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తీవ్రవాదాన్ని అణచివేయడంలో పాక్ సైన్యం విఫలం చెందడంతో ఈ పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒకసారి ఆ వీడియోలో కమాండర్ కాజిం అసీం మునీర్కు ఎలాంటి వార్నింగ్ ఇచ్చారో చూద్దాం. تليفون تري واخله تليفون لا تلا كم زاده تو پېښور عمومي روډ الحمد لله څه فکس لور کې انا قراري د سنشته صوري دي چیرته راوتلی دا عمومي روډ ده الحمد لله ملګری پکې چک بیان کوي څنګه چلو اور क्या عمومي روड ته راوته والا د پېښور عمومي روډ ته راوتی خدای به څه حال ده مجاهدین اوس د الحمد لله مجاهدین عمومي روډ ته راوتی ټول ملګری الحمد لله అసలు ఈ తెహ్రీకే తాలిబాన్ ఉగ్రవాద సంస్థ అనేది పాకిస్తాన్ పెంచిన ఒక పెరటి మొక్క లాంటిదంటున్నారు. ఇది అనేక తాలిబాన్ వర్గాల కలయికతో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. 2007లో బజావుర్, స్వాత్, ఖైబర్ ప్రాంతాల నుంచి పుట్టుకొచ్చిన ఈ వర్గాలు ఒక్కటై పాకిస్తాన్లోని మిలిటరీ,
రాజకీయ వ్యవస్థలపై దాడులు ప్రారంభించాయి. దీని వెనుక అల్-ఖైదా ప్రత్యక్ష మద్దతు ఉండడమే కాకుండా ఒసామా బిన్ లాడెన్ చుట్టూ ఉన్న నెట్వర్క్ ఆరంభంలో దీనిని ప్రభావితం చేసింది. ఆఫ్ఘన్ తాలిబాన్, తెహ్రికే తాలిబాన్, పాక్ మధ్య భావజాల సమానత ఉన్న లక్ష్యాలు వేరు. ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రధానంగా తమ దేశంతో పాటు పాకిస్తాన్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీటీపీ పాకిస్తాన్లో సైనిక వ్యవస్థను కూల్చి దాని స్థానంలో ఇస్లామిక్ షరియా పాలనను తీసుకురావాలని భావిస్తోంది. ఇద్దరి మధ్య మతపరమైన సాన్నిహిత్యం ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు దిగజారడంతో ఇవి మరింత క్లిష్టంగా మారాయి. ఇక టీటీపీ పాకిస్తాన్ సరిహద్దులో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాల్పడుతోంది. ఆ ఉగ్రవాద స్థావరాలన్నీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయంటూ పాకిస్తాన్ ఆరోపించింది. ఇటీవలే కాబుల్ నగరంపై పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఆ ఘటన తర్వాత అక్టోబర్ 11న పాకిస్తాన్ ఆఫ్ఘన్ బోర్డర్లో సైనిక ఘర్షణ పెరిగింది. తాలిబాన్ల దాడుల్లో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటిస్తుండడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత సంచరించుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ప్రస్తుతం ఈ టర్కీ అలాగే ఖతర్ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ జరిగినప్పటికీ తాజాగా ఈ 10 కోట్ల రివార్డును ఖాజింపై ఎందుకు ప్రకటించారంటే ఏకంగా పాకిస్తాన్ సైనిక అధికారులను సవాల్ చేయడమే దీనికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పూర్తిగా వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయంటూ ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి విరుచుకుపడ్డారు. సైనిక బలంతో వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. జైల్లో తనతోనూ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తనను ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కల్పించలేదంటూ ఎక్స్ వేదికగా మాజీ ప్రధాని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ విలువలు, చట్టబద్ధమైన పాలన, న్యాయం, ప్రజాస్వామ్య స్వేచ్ఛ అన్నీ మంటగలిశాయని, ఇవన్నీ కూడా పక్కన పెట్టి సొంత చట్టాన్ని అమలు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేయడమే అంటూ ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా ఆర్మీ చీఫ్పై మండిపడ్డారు. మరోవైపు ఇక జైల్లో కూడా తనను పూర్తిగా ఒంటరిగా చేశారని, రాజకీయ బాధ్యతలను చేయడం పాక్ చరిత్రలో ఎన్నడూ లేదంటూ మండిపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అటు ఇమ్రాన్ ఖాన్ విమర్శలు, మరోవైపు దేశంలో పరిస్థితులు దిగజారుతున్నాయంటూ అతను చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. మరోవైపు ఇమ్రాన్ సన్నిహితుడైన జుల్ఫీ భోకారి కూడా జైలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీని 6 గంటల పైగా జైలు బయట వెయిట్ చేసేలా ఉంచారని, ఆమె ఇమ్రాన్తో భేటీ కాకుండా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అడియాల జైలు బయట 6 గంటల పైగా బుష్రా బీబీ వెయిట్ చేయడం విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. మొత్తం మీద 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసులు ఇరుక్కున్నప్పటికీ కూడా 2 సంవత్సరాల పైగా జైల్లో నుంచి అనేక కేసులు బనాయించి బయటకు రాకుండా చేస్తున్నాడు ఆర్మీ చీఫ్ మునీర్. సో ఓవరాల్గా ఈ పరిస్థితులన్నీ కూడా గమనిస్తుంటే మొత్తం మీద పాకిస్తాన్లో అంతర్యుద్ధం దిశగా పరిస్థితులు తలెత్తున్నాయనే విషయం అర్థమవుతుంది. ఓవైపు ఏకంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ తాలిబాన్లు డైరెక్ట్గా ఆర్మీ చీఫ్ని సవాల్ చేస్తున్నారు. నువ్వు మొగాడివైతే దమ్ముంటే కింది స్థాయి సైనికులను మాపై యుద్ధానికి పంపకుండా సైన్య అధ్యక్షుడైన అసీం మునీర్తో పాటు సీనియర్ సైనికాధికారులంతా తమతో యుద్ధానికి పాల్పడాలంటూ, యుద్ధానికి నేరుగా రావాలంటూ సవాల్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఏకంగా సవాల్ చేసిన ఖాజీం అనే ఒక కమాండర్పై 10 కోట్ల పాకిస్తానీ రూపాయల రివార్డును అక్కడి అసీం మునీర్ ప్రకటించడం ఇదంతా సంచలనంగా మారుతుంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ విమర్శలు, జైలు నుంచే ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్తాన్లో పరిస్థితులు దిగజారుతున్నాయని కూడా పూర్తి నిదర్శనంగా మారుతున్నాయి. సరిహద్దుల్లో మాత్రం వాస్తవానికి పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. ఇటు భారత్తో సరిహద్దుల్లో, అటు ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దులు ఎక్కడా పరిస్థితులు బాగాలేవు. అంతర్గతంగా కలహాలు, కుమ్ములాటలు వెరసి ఇవన్నీ కలిసి ఒక అంతర్యుద్ధం మాదిరిగా పాకిస్తాన్ ఎటువైపు వెళ్తుందోనని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. రోజు రోజుకి పరిస్థితి దిగజారుతోంది. రోజు రోజుకి అక్కడి సైన్యాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బలూచిస్తాన్ వైపు, ఆఫ్ఘనిస్తాన్ వైపు. మరోసారి మన జోలికి వస్తే మనం కూడా ఎక్కడ వాళ్ళ పీచ మనుస్తామని చెప్పేసి భయాందోళనతో మన వైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ కలిసి పాకిస్తాన్లో పరిస్థితి ఎలాగుందో ఇప్పుడు ప్రస్తుతం మనకు అర్థమవుతుంది. మొన్న పాకిస్తాన్ తాలిబాన్లు చేసిన దాడిలో అక్కడి మిలిటరీ సిబ్బంది దాదాపు 22 మంది మరణించారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం నిన్న మొన్న చూసాం. ఇప్పుడు తాజాగా టీటీపీ
నేరుగా అసీం మునీర్కే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక అసీం మునీర్నే లేపేస్తామంటూ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తోంది.